Why we are here, sir? รถที่ลักพาตัวเด็กเกิดอุบัติเหตุพลิกคว่ำตรงไหลทางคาดว่าเสียชีวิตทั้งคันตอนนี้สถานการณ์ไม่สู้ดีนักเจ้าหน้าที่ได้ล้อมจุดเกิดเหตุไว้หมดแล้วเชิญทางนี้ครับผมจะพาไปดูที่เกิดเหตุ Excuse me, sir. Sir, สถานการณ์ what's ไม่ the ค่อย connection สู้ดีเลย between this accident and his missing chain? రే ఏం కాదురా నువ్వేం భయపడకు నేను వెళ్తాను రే Excuse me. Hello. He's an officer. He's going Hey, sir. He is government officer from India. Sir, just like you. Police. He is like you. I'll talk to you, sir. Please, sir, I'll talk to you. ఏం లేదులే గాంధీ. అను కాంతి ఎక్కడికి వెళ్ళావు నువ్వు బేబీని చూసావా ఇన్నాళ్ళు నా దగ్గర దాచాలని నీకెలా అనిపించింది నేను నువ్వేం చేసినా ఒప్పుకుంటాను కదా మరెందుకు ఇలా నువ్వు జీవన ఆశపడ్డట్టుగానే పాప పుట్టింది ఇక నుంచైనా నా దగ్గర ఏది దాచిపెట్టొద్దు జీవనేడి గాంధీ గాంధీ జీవన్ ఎక్కడ గాంధీ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు జీవన్ ఏంటంటే ఎందుకు ఏడుస్తున్నావు గాంధీ నాకు భయంగా ఉంది గాంధీ చెప్పు జీవన్ ఏడి ప్లీజ్ గాంధీ ప్లీజ్ గాంధీ చెప్పు అడుగుతున్నాను కదా జీవన్ ఎక్కడ్రా చెప్పు భయంగా ఉంది ప్లీజ్ అయ్యో జీవన్ ఎక్కడ జీవన్ చేసావు మన బిడ్డ ఎక్కడ అయ్యో నా బిడ్డని ఏం చేసావురా ఏం చేసావు నా బిడ్డని ఏం చేసావు జీవా జీవా ఏం చేసావు వాణ్ణి
ఏంటి ఊరుకుంటే ఓవర్గా మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? మా అక్క భర్త ఎవరో తెలుసా? మా పార్టీ పేరు బయటికి చెప్పొద్దని చెప్పారు. ఇప్పుడే అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఉండు, పవర్ ఏంటో చూపిస్తాను. హలో బావా, నేను పాపులర్ హోటల్ మీటింగ్ కి వెళ్తుంటే మధ్యలో పోలీసు ఆపి బండి తాళం లాక్కుని ఊరికే గొడవ చేస్తున్నాడు బావా. మన పవర్ ఏంటో చూపించు బావా. సీను ఉండు. మాట్లాడు. హలో, మీ పేరేంటి? అది నీకెందుకు సార్? రాంగ్ రూట్ లో వచ్చి రూల్స్ మాట్లాడుతున్నాడు. చెప్పండి, మీ పేరేంటి? ఎస్ఐ ఇళవరసు. మాట్లాడు. ఏ స్టేషన్? గిండి. మిస్టర్ ఇళవరసు, అతను చేసిన అఫెన్స్కి ఏ పెనాల్టీనో అందులో ₹1 కూడా తగ్గకుండా తన దగ్గర నుంచి తీసుకోండి. వాడు ఏదైనా చేసి ఎస్కేప్ అయ్యాడని తెలిస్తే నేను మీ మీద కేసు ఫైల్ చేస్తాను. ఇకపై ఇలాంటి విషయాలకి వాడు నాకు ఫోన్ చేయకూడదు. అర్థమైందా? అర్థమైంది సార్. మా బావ పవర్ ఏంటో చూపించాడా? ఇప్పుడు నా పవర్ చూపిస్తాను రా. అమ్మా, నానొచ్చినట్టున్నారు చూడు. 5 minutes లోపల కూర్చోమని చెప్పు, వచ్చేస్తా. ఓకే అమ్మా, నేను వెయిట్ చేస్తాలే. లోపలికొచ్చి కూర్చోమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు. ఈరోజు ఈవినింగ్ నేనే నిన్ను పికప్ చేసుకుంటాను. ఓకేమా. బాయ్. పోదమ్మా. పోదాం. ఈవినింగ్ అమ్మ ఎందుకు నేను పికప్ చేసుకోవడానికి వస్తానంది? మరేం లేదు నాన్న, శ్రీనిధి బర్త్డే వస్తుంది కదా, అందుకు అమ్మ షాపింగ్కి వెళ్దామని చెప్పింది. సరే, శ్రీనిధి బర్త్డేకి అమ్మతో వస్తావా లేక నాతో వస్తావా? నాకు మీ ఇద్దరితో రావాలనే ఆశ. ఎందుకు అనవసరంగా విసిగిస్తావు? సరే, సారీ. యాక్చువల్లీ నేను సారీ. నిన్న నీ ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసి నీ కొత్త ఫ్రెండ్స్ ఎవరని చూశాను. నానా, దట్స్ నాట్ ఫేర్, ఓకే? ఇట్స్ పర్సనల్. హలో అమ్మా, యువర్ జస్ట్ 16. 18 వరకు మనకు అన్ని రైట్స్ ఉన్నాయమ్మా. లుక్ ఇన్ టు ద కెమెరా. కెన్ యూ టేక్ ఆఫ్ యువర్ క్యాప్? హౌ మెనీ డేస్ యువర్ స్టేయింగ్ హియర్? వెల్కమ్ టు ఇండియా. సార్, మీరేంటి సార్ చెన్నైలో? సునీల్ కూతురు బర్త్డే కదా, దానికోసమే. అవునవును, జీవిత కూడా నాకు చెప్పింది సార్. అయితే సాయంత్రం అక్కడ. షూర్ సార్, యాజ్ యూజువల్. సీ యూ సార్. ఓకే మేడం. నా ఫ్రెండ్. నెక్స్ట్. సార్, ఓ దమ్మ ఇస్తారా? నో థ్యాంక్స్, ఓన్లీ గస్. ఓకే సార్. ఇదిగోండి. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సీను. మీరు తినలేదా? పెళ్లికి వేశాను, వాడికి ఇచ్చాను. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయి. నా బిర్యానీని ఎగతాలు చేస్తారా? చేపక్ స్టేడియంలోనే #1 బిర్యానీ తెలుసా? ధోని వచ్చి సీను ఎక్స్ట్రాగా ఒక పీస్ వేసి పంపించి అంటారు తెలుసా? అవునా? అవును. అదేం లేదు సార్, వాడి షాప్లో ధోని అని ఒకడు వర్క్ చేస్తున్నాడు, వాడు గురించి అంటున్నాడు. అంటారు. మీ అందరికి దొంగతనంగా మందు తెచ్చిచ్చాను చూడండి. ఇట్స్ మై ఫేట్. హలో, హౌ ఆర్ యు డియర్? బాగున్నా అంకుల్. నాన్న, అమ్మ బయలుదేరుతుంది. నిన్నింకాసేపు ఉండమని శ్రీనిధి అడిగింది. నిన్నింట్లో డ్రాప్ చేయడం కుదురుతుందా అని అమ్మ అడగమని చెప్పింది. అంతేనా? డ్రాప్ చేస్తాను చెప్పు. లోపల వెయిట్ చేస్తాను. అను ఇంకా నీతో మాట్లాడడం లేదా? గాంధీ, ఇందులో ఎవరి తప్పు లేదు. ఇన్నేళ్లు అదే కోపం పెట్టుకుని. సరే, అనుతో నేను వెళ్ళి మాట్లాడినా? కోపం వల్ల ఈ ఎడబాటు ఏం కాదు సార్. నా కొడుకు చనిపోయేటప్పుడు వాడికి 5 ఏళ్ళు.
వాడిని కాపాడుకోలేక వదిలేయడం వల్లే మేము ఆ గిల్టీనెస్ వల్లే మాకు మేమే వేసుకున్న శిక్ష ఇది. అసలు ఏం లాజిక్ రా ఇది? సరే సరే వదిలేయండి, వాడు ఎప్పుడైనా వస్తాడు. ఆ? మనం వేరే టాపిక్ మాట్లాడుకుందాం. ఆ? అయ్యో అసలు విషయం మర్చిపోయాను. రే మావా, అన్నట్టు మాస్కోలో మన అంబెసీని రీఓపెన్ చేస్తున్నారా. మన మినిస్టర్ అక్కడ రాంగ్గా మాట్లాడి పెద్ద సెన్సిటివ్ అయిపోయింది. అక్కడున్న గ్రూప్ ఎంబసీని ఓపెన్ చేయకూడదని కంకణం కట్టుకున్నారు. ఒకే ఒక వారం నువ్వు అక్కడికి వెళ్ళి ఇమిగ్రేషన్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇచ్చి రావచ్చుగా. ఏయ్, దానికి మన వసు వెళ్తున్నాడుగా. సార్, వసుకు ఒంట్లో బాగాలేదు, అందుకనే. నేను ఏజెన్సీలో లేనందువల్లే నా కూతురికి డ్రైవర్గా పనిచేయడానికి అను ఒప్పుకుంది. దాన్ని రే చెడగొట్టకండి. బాబు, నిన్ను గన్ తీసుకెళ్లి షూట్ చేయమనట్లేదు. ఇక్కడ చేస్తున్న పనే అక్కడ చేయమంటున్నాం. పెద్ద పెద్ద ఆఫీసర్లు వెళ్ళడానికి భయపడుతున్నారు. సార్ చెప్పండి సార్, వీటికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందిగా. వాడన్న దాంట్లో తప్పే ఉందిరా. నీకు ఫీల్డ్ వర్క్ కుదరదని చెప్పావు, నేనేమైనా వద్దన్నానా? ఆ తర్వాత రిస్క్ జాబ్ వద్దన్నావు, నేను అది అర్థం చేసుకున్నానుగా. గాంధీ, నువ్వు ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటే నీకంటూ వేరే లైఫ్ అక్కర్లేదా గాంధీ? సార్, నా కూతురు ఒప్పుకోదు సార్. కూతురు ఒప్పుకుంటుందిలే. నువ్వు అక్కడికి వెళ్ళి పని పూర్తి చేసుకుని మంచి ప్రెజెంటేషన్ తీసుకుని రా. ఇక్కడ స్కూల్కి తీసుకెళ్లే దానికంటే తను ఎంతగానో సంతోషిస్తుంది. Am I right? Absolutely బావా, right. చేసే పనే దైవం. వర్క్ ఈజ్ వర్షిప్.